దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఎమాస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ బైబిల్ కాలేజీ నుండి మీకు శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు ఈ వీడియోలో మోషే మామయ్య అయిన యిత్రోని గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను మనం తెలుసుకొనబోతూ ఉన్నాం. మోషే మామయ్య అయిన యిత్రో. ఇతని గురించి బైబిల్ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు రాయబడ్డాయి. అయితే మోషే మామ అనేటువంటి ఆ పేరు దగ్గర కొన్ని రకములైనటువంటి అపోహలు, సందేహాలు మనకి కనబడతాయి. ఎందుకంటే మోషే మామలు అని, మోషే మామ అని నలుగురు మనుషులు మనకి కనబడతారు. నలుగురు వ్యక్తులు మనకి కనబడతారు. 4 పేర్లు కనబడతాయి. ఆ 4 పేర్లలో నిర్గమకాండం 2వ అధ్యాయం 16వ వచనంలో రగూయేలు అనే పేరు మనకి కనబడుతుంది. మిద్యాను యాజకుడు అయినటువంటి రగూయేలు. అతని కుమార్తెలలోనే సిప్పోరాను ఇచ్చి మోషేకి వివాహం చేస్తాడు. అది మోషే మామయ్య అయినటువంటి రగూయేలు. ఆ తర్వాత సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనంలో, సంఖ్యాకాండం 10వ అధ్యాయం 29వ వచనంలో మోషే మామ అని మరొక పేరు చెప్పబడుతుంది. 10వ అధ్యాయము 29వ వచనములో రాయబడిన మాట, మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు అని రాయబడింది. మిద్యానీయుడైన మోషే మామయగు మిద్యానీయుడైన రెవూయేలు అని రాయబడింది. ఇది ఒక పేరు. మోషే మామ అనేటువంటి పేరు దగ్గర చాలా సందేహాలు మనకి కనబడతాయి. అంటే 4 పేర్లు రావటంలో కొంత సందేహం అనేది ఏర్పడుతూ ఉంటుంది. రగూయేలు తనకి పిల్లను ఇచ్చినటువంటి మామగా కనబడతాడు. అయితే సంఖ్యాకాండం 10:29లో కనబడుతున్నటువంటి రగూయేలు ఎవరు? ఈ రగూయేలు, రగూయేలు ఇద్దరు ఒకటేనా? ఇద్దరు మిద్యానీయులు అని చెప్పబడుతుంది. ఇద్దరు యాజకులని చెప్పబడతా ఉంది. మరి ఇద్దరు మోషే మామలు అని చెప్పబడతా ఉన్నాయి. మరి వీరిద్దరూ ఒకటేనా అంటే రగూయేలుని రవూయేలు అని కూడా పిలుస్తారు అని చరిత్ర పండితుల యొక్క అభిప్రాయం. కనుక వీరిద్దరూ ఒకటే. వీరిద్దరూ ఒకటే అయినప్పుడు మరి యిత్రో ఎవరు? ఆ తర్వాత ఇంకొక పేరు కూడా ఉంది. మరొక పేరు కూడా. అది న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనంలో మోషే మామయ్య అయిన హోబాబు అని ఉంది. మోషే మామయ్య అయిన హోబాబు అని రాయబడింది. మరి ఈ హోబాబు ఎవరు? మోషే మామయ్య అయిన హోబాబు, మోషే మామయ్య అయిన యిత్రో, మోషే మామయ్య అయిన రగూయేలు, మోషే మామయ్య అయిన రవూయేలు. ఇన్ని కన్‌ఫ్యూజన్‌ల మధ్యలో, ఇన్ని పేర్ల మధ్యలో అసలు మోషే మామ అయినటువంటి యిత్రోకే 4 పేర్లు ఉన్నాయా? లేకపోతే రవూయేలు అనే వారు ఇద్దరు, యిత్రో అనేటువంటి వారు వేరు వేరునా? అనేటువంటి సందేహాలు మనకి ఈ ఈ యొక్క పేర్లలో మనకి కనబడుతూ ఉంటాయి. అయితే బైబిల్ పండితుల యొక్క ఒక ఆలోచన, అభిప్రాయం ఏమిటంటే, మనకి నిర్గమకాండము 2వ అధ్యాయం 16వ వచనంలో కనబడుతున్న రగూయేలు, సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 29వ వచనంలో కనబడుతున్న రగూయేలు ఇద్దరు ఒకటేనని, అదిద్దరు ఒకటేనని వారి యొక్క అభిప్రాయం. ఆ తర్వాత యిత్రోను అలాగే హోబాబు అనేటువంటి వారు కూడా, యిత్రో అనేటువంటి పేరులో కూడా ఆ పేరు కలిగినటువంటి వ్యక్తి కూడా మోషేకు పిల్లనిచ్చిన మామ కాకుండా తన యొక్క రక్త సంబంధికుడుగా ఉన్నటువంటి మామ అని పండితుల యొక్క మరొక అభిప్రాయం.
ఇది కన్ఫామ్‌గా మనకి అభిప్రాయం అనేటువంటిది వచ్చిన ఆధారంగా మనకి కనబడదు కానీ ఒక లేఖన సత్యాన్ని మాత్రం మనం చూసి ఇది కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనం. ఎక్కడ అంటే నిర్గమాకాండం 18వ అధ్యాయంలో. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో ఒక మాటను మనం చదువుకుంటే ఇప్పుడు ఇక్కడ మోషే మామయ్య అయిన యిత్రో తన యొద్దకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె ఇద్దరు కుమారులను తోడుకొని వచ్చెను. అతడు అన్ని దేశంలో నేను పరదేశినై ఉన్నాను అనుకొని వానికి గెర్షోం అని పేరు పెట్టాడు. తర్వాత నా తండ్రి దేవుడు నాకు సహాయమై ఫరో కత్తి వాటి నుండి నన్ను తప్పించను అనుకొని రెండో వానికి ఎలియాజరు అని పేరు పెట్టాడు. మోషే మామయ్య అయిన యిత్రో అతని కుమారులిద్దరిని అంటే మోషే కుమారులిద్దరిని అతని భార్యను తోడుకొని అరణ్యములో దేవుని పర్వతము దగ్గర దిగిన మోషే యొద్దకు వచ్చెను. ఇప్పుడు యిత్రో అంటున్నాడు మోషేతో, యిత్రోను నేను అను నీ మామనైన నేనును నీ భార్యయు ఆమెతో కూడా ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చి ఉన్నాము అన్నాడు. నీ యొద్దకు మేము వచ్చాం. ఎవరెవరు వచ్చామంటే నీ మామయ్య అయినటువంటి యిత్రో అను నేను, నీ భార్య నీ భార్యయు ఆమె ఇద్దరు కుమారులు నీ యొద్దకు వచ్చాము అన్నాడు. అంటే ఒకవేళ ఇక్కడ చెప్పబడుతున్నటువంటి మోషే భార్య తన సొంత కూతురైతే నీ భార్య ఆమె ఇద్దరు కుమారులు అని అనడు కదా, తన కుమార్తె అనుకుంటాడు కదా. మరి ఇక్కడ ఆ కుమార్తెకు అనగా మోషే భార్యకు తన కుమారులకు తను ఎటువంటి సంబంధం లేనటువంటి వాడిగా మాట్లాడిన మాటల్లో మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి వాక్య ఆధారాలను బట్టి బైబిల్ పండితుల యొక్క అభిప్రాయం ఏమిటంటే ఈ యిత్రో పిల్లనిచ్చినటువంటి మామ కాకపోవచ్చు. రఘుయేలు అనేటువంటి వారు పిల్లనిచ్చిన మామగాను, ఈ యిత్రో అనేటువంటి వ్యక్తి తను రక్త సంబంధులలో ఒక బంధువుడుగా ఒక మేనమామగా పిలువబడుతున్నాడు అని మనం చెప్పుకోవచ్చు. వీరి యొక్క పండితుల యొక్క అభిప్రాయం ఇది. ఈ విధంగా 4 పేర్లైతే మోషే మామ అనేటువంటి పేరు మీద 4 పేర్లు మనకి కనబడతాయి. సరే, ఈరోజు మనం ఈ వీడియోలో యిత్రోను గురించి, మోషే మామయ్య అయిన యిత్రోను గురించి మనం ధ్యానం చేయబోతా ఉన్నాం. ఈ యిత్రో యొక్క స్వస్థలము ఏమిటంటే, స్వగ్రామం ఎక్కడంటే మిద్యాను. అసలు ఈ మిద్యాను మోషే కూడా తాను బయలుదేరి మిద్యానుకే వెళ్ళిపోయాడు. అంటే ఫరో తాను చంపజూస్తున్నాడని ఒక ఐగుప్తుని చంపినందుకు మోషే భయపడి మిద్యాను దేశానికి వెళ్ళి అక్కడ ఒక బావి దగ్గర కూర్చున్నాడని రాయబడింది. ఈ మిద్యాను దేశం ఏమిటి, అసలు మిద్యానీయులు ఎవరు అని మనం ఆలోచిస్తే అబ్రహాము యొక్క 3వ భార్య అయినటువంటి కెతూరాకు పుట్టినటువంటి వాడే మిద్యాను. అబ్రహాముకు కెతూరాకు పుట్టినటువంటి కుమారుడు మిద్యాను. ఈ మిద్యాను అనేటువంటి సంతానమే తర్వాత కాలంలో మిద్యానీయులుగా పిలువబడ్డారు. అది ఒక దేశముగా కూడా మరి స్థిరపరచబడింది, మిద్యాను దేశం అని. కనుక ఆ విధంగా మిద్యాను అన్నటువంటి ఒక స్వస్థలములో ఈ యిత్రో ఉన్నట్లుగా జీవించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ఇతను వృత్తి ఏమిటంటే యాజకత్వము. యాజకత్వం. నిర్గమాకాండం 2వ అధ్యాయము 16వ వచనం. మిద్యాను యాజకుడైన యిత్రో అని వ్రాయబడింది. కనుక వీరి వృత్తి యాజకత్వము, వీరి స్వస్థలము మిద్యాను అనే విషయాలు మనం చదువుతున్నాం. తర్వాత పేర్ల దగ్గర కొంత కన్ఫ్యూజన్ ఉన్నప్పటికీ కూడా ఈ యిత్రో మరి మోషే మామగా పిలువబడ్డాడు. అయితే మోషే మామగా పిలువబడిన తర్వాత చూడండి, మరొక మరి ఈ మోషే పిల్లనిచ్చినటువంటి మామ యిత్రో మోషేకు పిల్లనిచ్చిన మామ కాదు అనడానికి మరొక లేఖన ఆధారం కూడా ఇందాక మనం చదివాం. మరొక ఆధారం కూడా మనం చదివితే 8వ వచనంలో, తర్వాత మోషే ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకు చేసినదంతయు త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి తన మామతో వివరించి చెప్పాను అని వ్రాయబడింది. ఒకవేళ పిల్లనిచ్చిన మామయ్య అయితే అంతకుముందు మిద్యాను దేశంలో ఉండగానే ఆ సిప్పోరాను
తనకిచ్చి పెళ్లి చేసినప్పుడే ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి. కానీ ఇక్కడ ఇతరుకి ఇవేమీ తెలీదన్నట్లుగా జరిగిన విషయాలన్నీ కూడా అప్పుడే మోషే తనకు వివరించి చెప్తున్నట్లుగా వ్రాయబడింది. అంటే ఈ యొక్క ఇత్రో ఈ ఇత్రో ఈ విషయాలన్నిటి గురించి ఇప్పుడే వింటున్నవాడుగా కనబడుతా ఉంది మోషే మాటలను బట్టి. తర్వాత త్రోవలో తమకు వచ్చిన కష్టం యావత్తును యెహోవా తమను విడిపించిన సంగతి మామతో వివరించి చెప్పెను. యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటను గూర్చి అని రాయబడింది. కనుక ఈ యొక్క ఆధారాలను బట్టి అంటే మోషే భార్య ఇద్దరు కుమారులు తీసుకొని వచ్చినప్పుడు నీ భార్య ఆమె ఇద్దరు కుమారులు అన్నాడు. అక్కడ నా కుమార్తె అని అనలేదు. తర్వాత మోషే కూడా తనకి జరిగిన విషయాలు తనకేమీ తెలీదన్నట్లుగానే చెప్పాడు. అంటే ఇక్కడ ఇత్రోకి పిల్లనిచ్చినటువంటి మామకి సంబంధం లేదన్నట్లుగానే ఈ ఆ ఈ ఈ వచనాలైతే మనకి కొంచెం ఆధారంగా కనబడతా ఉన్నాయి. ప్రియులారా, అయినప్పటికి కూడా ఈ ఇత్రో మోషేకి మామ కాకుండా పోలేదు. అది పిల్లనిచ్చిన మామ కాదా అన్నటువంటి సందేహాలు కొంచెం మనం పక్కన పెడితే, మోషే మామయ్య అయినటువంటి ఇతను గురించి బైబిల్ గ్రంథంలో మనం చూడబోతా ఉన్నాము. ఇతను స్వస్థలము మిద్యాను, వృత్తి యాజకత్వం. అయితే ఇతనిలో ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలను మనం చూడవచ్చు. ఇప్పుడు మోషే దగ్గరికి వచ్చాడు ఇత్రో. వచ్చిన తర్వాత మోషే తన గురించి ఇశ్రాయేలు ప్రజల గురించి, ఐగుప్తులో బానిసత్వాన్ని గురించి, దేవుడు చేసిన అద్భుత కార్యాలను గురించి అంతా కూడా వివరంగా తన మామయ్య అయినటువంటి ఇత్రోకి వివరించి చెప్పాడు. ఇప్పుడు వివరించి చెప్పిన తర్వాత చూడండి, ఇత్రో ఆ విషయాలన్నిటిని విని 10వ వచనంలో 9వ వచనంలో రాయబడింది. నిర్గమాకాండం 18వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా ఐగుప్తీయుల చేతుల నుండి విడిపించి ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటిని గూర్చి ఇత్రో సంతోషించెను అని రాయబడింది. ఇత్రో సంతోషించెను అంటే ఇత్రో యొక్క మొట్టమొదటి గుణ లక్షణం ఏమిటంటే అతడు సంతోషించేవాడు అని రాయబడింది. ఇతడు సంతోషించేటువంటి వాడు. 18:9 మాటను మనం చదువుతున్నాం. అంటే ఈ 9వ వచనములో ఇశ్రాయేలీయులకు చేసిన మేలంతటను గురించి ఇతరో సంతోషించెను అని రాయబడింది. మేలు ఎవరికి జరిగింది? ఇతరో సంతోషించటానికి ఇతరులకు జరిగిన లేక ఇశ్రాయేలీయులకు జరిగిన మేలును బట్టి తాను సంతోషిస్తున్నాడు. ఒకవేళ తాను సంతోషిస్తున్నాడు అంటే ఆ మేలులు తనకి జరగలేదు. ఆ మేలులను గురించినటువంటి ఆ సంతోషం అనేది తనకు జరగటం వలన కలిగిన సంతోషం కాదు. తనకి మేలులు కలగటం వలన జరిగినటువంటి సంతోషం కాదు. తనకి మేలులు జరగకపోయిన ఇశ్రాయేలీయులు అనేటువంటి వారికి జరిగినటువంటి మేలులను బట్టి, అంటే ఇతరులకు కలిగినటువంటి ఆ దేవుని దయను బట్టి గాని, ఆ మేలులను బట్టి గాని ఇత్రో సంతోషించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. ఇది ఇత్రోలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం. అందుకని అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా ఏమంటాడంటే, సంతోషించు వారితో సంతోషించుడి అంటాడు, ఏడువు వారితో ఏడవడి అంటాడు, ఇతరులు ఒకరినొకరు మీరు సమాధానము కలిగి ఉండండి అంటాడు. అంటే సంతోషించే వారితో సంతోషించే తత్వం ఇతరుది. అనగా ఎవరికో మేలు జరిగితే ఇప్పుడు ఆ విషయాలు విన్నటువంటి ఇతరు తాను హృదయమందు సంతోషిస్తూ ఉన్నవాడు, సంతోషించేవాడిగా కనబడుతూ ఉన్నాడు ఇతరు. తర్వాత రెండవ లక్షణాన్ని మనం చదువుదాం. నిర్గమాకాండం 18వ అధ్యాయంలో 10వ వచనాన్ని మనం చదువుకుందాం. 18:10లో ఉన్నటువంటి వచనం ఈ విధంగా ఉంది. మరియు ఇతరు ఐగుప్తీయుల చేతిలో నుండియో ఫరో చేతిలో నుండియో ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడు. యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడు. ఇప్పుడు రెండవదిగా స్తుతించువాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుణ్ణి స్తుతించే లక్షణము వీళ్ళ గుణగణము కలిగినటువంటి వాడిగా ఇతరు కనబడుతున్నాడు. ఒకటి, దేవుని ఆ హృదయమందు ఇశ్రాయేలీయులకు చేసిన మేలును బట్టి సంతోషించాడు. రెండు, ఇప్పుడు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఇక్కడ ఐగుప్తీయుల చేతిలో నుండి ప్రజలను విడిపించిన యెహోవా స్తుతింపబడునుగాక అన్నాడు. దేవుణ్ణి స్తుతించేవాడిగా కనబడుతూ ఉన్నాడు. దేవుని స్తుతించేటువంటి ఆ అనుభవాలను ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం.
కనుక దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవుడు అన్ని విధాలుగా వారికి చేసినటువంటి కార్యాలను జ్ఞాపకం చేసుకొని, వారి పట్ల దేవుడు తీసుకున్నటువంటి శ్రద్ధను బట్టి గాని, వారి పట్ల ఇశ్రాయేలు పట్ల దేవుడు చూపించినటువంటి మేలులు, ఉపకారాలను బట్టి గాని, ఒకటి సంతోషించటమే కాకుండా రెండవదిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. స్తుతించే అనుభవం కూడా ఇతరులలో మనం ముఖ్యంగా చూడగలుగుతా ఉన్నాం. తర్వాత మూడవ విషయాన్ని మనం చదివితే నిర్గమకాండం 18వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది. ఐగుప్తీయులు గర్వించి ఇశ్రాయేలీయుల మీద చేసిన దౌర్జన్యమును బట్టి ఆయన చేసిన దాన్ని చూసి, యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అనెను. మూడవదిగా దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నాడు. దేవుని ఘనపరుస్తూ ఉన్నాడు ఇతరు. ఒకటి, ఇశ్రాయేలీయులకు చేసిన మేలును బట్టి సంతోషించాడు. రెండవదిగా విడిపించినటువంటి దేవుణ్ణి స్తుతించాడు. మూడవదిగా ఇక్కడ దేవుణ్ణి ఘనపరుస్తున్నాడు. ఏమని ఘనపరుస్తున్నాడంటే, ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసి ఉన్నది అని అంటాడు. మిద్యానీయులు అనేక దేవుళ్ళను ఆరాధించేటువంటి మిద్యానీయుల మధ్యలో ఉండి ఆ మిద్యానీయుల మధ్యలో ఉన్నటువంటి ఈ దేవుని గురించి, గొప్పతనాన్ని గురించి పొగట్టడం నిజంగా చాలా ఆశ్చర్యకరమైన విషయం. మిద్యానీయులు అనేక దేవుళ్ళను ఆరాధించేటువంటి మిద్యానీయులలో పుట్టి పెరిగినటువంటి వాడు ఇప్పుడు దేవుని గొప్పతనం ఏమిటో తెలుసుకున్నాడు. సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఇప్పుడు దేవుణ్ణి ఘనపరుస్తా ఉన్నాడు. ఇది ఇతరులో కల్పించినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలుగా మనం చదువుతూ ఉన్నాం. ఇతరు మోషే మామగా పిలువబడుతూ ఉన్నాడు. ఆ తరువాత ఇతని యొక్క స్వస్థలము మిద్యాను, అతని వృత్తి యాజకత్వము. అలాగే ఇతను ఇశ్రాయేలు ప్రజలకు జరిగిన కార్యాలన్నిటినీ, దేవుడు వారి పట్ల చేసిన అద్భుతాలన్నిటినీ మోషే వివరించి చెప్పినప్పుడు ఇతనిలో 3 ప్రాముఖ్యమైన లక్షణాలు అయితే మనం చూసాం. ఒకటి, విన్న తర్వాత ఆ యొక్క వివరణ అంతా కూడా విన్న తర్వాత ఇశ్రాయేలీయులకి దేవుడు చేసిన మేలులన్నిటిని బట్టి ఇతరు హృదయపూర్వకంగా దేవుని యందు సంతోషించారు. రెండవదిగా, దేవుడు ఐగుప్తు దేశంలో ఫరో చేతుల నుంచి విడిపించినటువంటి దేవుణ్ణి బట్టి దేవుణ్ణి స్తుతించాడు అని రాయబడింది. ఇశ్రాయేలీయుల విషయంలో దేవుని స్తుతించిన వాడిగా కనబడతా ఉన్నాడు. మూడవదిగా, దేవుని అద్భుత కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆ తెగుళ్లను, ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసినటువంటి అద్భుత కార్యాలను బట్టి ఈ మోషే దేవుణ్ణి ఘనపరిచాడు. ఏమని ఘనపరిచాడు? సమస్త దేవతల కంటే గొప్పవాడు అని ఘనపరిచాడు. కనుక ఒకటి, సంతోషించిన వాడుగాను, 2 స్తుతించిన వాడుగాను, 3 ఘనపరిచిన వాడుగాను ఇతరు కనబడుతూ ఉన్నాడు. కనుక ఈ ఇతరుని గురించి ఇంకా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు వీళ్ళని మనం తెలుసుకోగలుగుతున్నాము. కనుక మన విశ్వాస జీవితంలో కూడా మనం కూడా దేవుని సన్నిధిలో ఆయన యందు మనం సంతోషించే వారంగా, స్తుతించే వారంగా, ఆయన ఘనపరిచే వారంగా మరి ఉండాలని ఇతరుల యొక్క జీవితంలో నుంచి ప్రాముఖ్యమైనటువంటి పాఠాన్ని అయితే మనం నేర్చుకుంటున్నాం. దేవుడు ఈ యొక్క ఇతరులను గుర్చినటువంటి సందేశాన్ని మన మధ్యలో ఉంచుతూ ఉండగా, ఈ సందేశాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఇతరుల లాంటి అనుభవాలు మన జీవితంలో కలిగి ఉండటానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మై గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.